హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ అండి. మీకు ఆల్రెడీ తెలుసు మా మమ్మీ ఫ్రెండ్ నవీన ఆంటీ అని. సో నవీన ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా వనరాజ్ అంకల్, వాళ్ళ ఓన్ తమ్ముడిది ఈరోజు మ్యారేజ్ అవుతుందన్నమాట. సో వాళ్ళ మ్యారేజ్కి ఈరోజు నేనే మెహందీ వేయబోతున్నాను. వినిపించుకున్నారా? నేనే మెహందీ వేయబోతున్నాను అనమాట. సో నేను ఏ డిజైన్ ఎలా వేస్తాను అనేది మెహందీ మీకు కూడా క్యూరియాసిటీగా ఉందని నాకు అర్థమైపోయింది. మా శిరీష వేయబోతుందా మెహందీ అని మీకు కూడా క్యూరియాసిటీ ఉందని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే వనరాజ్ అంకల్ వాళ్ళ తమ్ముడికి మరి మమతక్క ఇద్దరికి కూడా నేనే వేయబోతున్నాను మెహందీ. సో ఏ డిజైన్ వేస్తానేమని చూసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు ఇంత దూరం వీడియో చూడడానికి వచ్చారంటే నాకు ఇప్పుడే తెలిసిపోయింది అనమాట. మీ అందరికీ నేను ఎలా వేయబోతున్నాను మెహందీ చూడాలని ఇంట్రెస్ట్గా ఉందని. సో ఇక్కడైతే నేను ఫస్ట్ అనుకున్నాను, ఫస్ట్ అన్నయ్యకి సింపుల్గా ఒక మెహందీ వేసేద్దామని. అన్న చెప్పారనమాట, ఎక్కువగా హెవీగా వద్దమ్మా, జస్ట్ చేతిలో కనిపిస్తే చాలు, అంత వేయి చాలన్నారు. సో వాళ్ళకి ఎలా కావాలో ఆ రకంగానే కదా మనం వేయాలి. సో అందుకే నేనైతే ఇక్కడ అడుగుతున్నాను, అన్న ఇలా వేయాలా అలా వేయాలా అంటే, వాళ్ళు అంటే వాళ్ళదే మ్యారేజ్ కాబట్టి వాళ్ళని అడిగేసే వేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు అయితే ఈరోజు నేను మెహందీ వేయబోతున్నాను అనమాట. అప్పటికి ఆల్రెడీ రేఖ అప్పుడే పడుకొని లెగిసి వచ్చింది. సో మమ్మీ అయితే వెళ్ళి రేఖని ఎత్తుకున్నారు. అంటే పడుకొని లెగిస్తే పిల్లలు ఏడుస్తారు కదా అని మమ్మీ ఎత్తుకొని అయితే రేఖని ఆడిపిస్తున్నారు అనమాట. సో మీరైతే ప్రజెంట్ మెహందీని చూసి ఎంజాయ్ చేయండి. సో ఈరోజైతే భావన నేనే వీడియో తీస్తాను అని చెప్పింది. సో మమ్మీ అయితే రేఖను ఎత్తుకున్నారు కాబట్టి, అంటే నవీన్ ఆంటీ వనరాజ్ అంకల్ కార్డ్స్ పంచడానికి తర్వాత వాళ్ళు పెళ్లి బిజీలో చాలా ఉన్నారు కాబట్టి ఈరోజు మొత్తం టేక్ కేర్ చేస్తున్నది రేఖని కొద్దిగా మమ్మీనే. సో భావన వీడియో తీస్తుందనమాట, మమ్మీ రేఖని ఎత్తుకున్నారు కాబట్టి చూడండి ఇలా అవుతుందనమాట. ఈరోజు డిజైన్ అయితే ఇంకా ఇన్కంప్లీట్గానే ఉంది, కంప్లీట్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి, ఓకేనా? సో వాళ్ళు చెప్పారు ఇలా అయితే పోతుందేమో, చేతిలోనే ఇలా ప్రెస్ చేసే అమ్మ, ఏం కాదు నీ హ్యాండ్కి అయితే అని చెప్పారు. ఇట్స్ ఓకే అని నేను కూడా చేతిలోనే ఇలా జస్ట్ ప్రెస్ చేసేస్తున్నాను. చేతిలో వేస్తే నీట్గా కూర్చుంటుంది. సో అలాగా చుట్టూరా అన్ని హ్యాండ్స్ కూడా వేసేసాను. చూడండి ఇప్పుడైతే ఫైనల్ అవుట్పుట్ రిజల్ట్ ఎలా ఉందనేది మీకు నచ్చిందా? ఇంకా అక్కడ ఇన్కంప్లీట్ ఉందన్నమాట. ఆ స్పేస్ ఉంది కదా, రెండు ఇలా గీతలు గీసిన దగ్గర, అక్కడ ఇంకా జే మరి ఎం అని రాస్తాను. జే అంటే జగదీష్, ఎం అంటే మమత అని. సో రైట్ హ్యాండ్కి అయిపోయింది, ఇప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్కి మళ్ళీ స్టార్ట్ చేశాను. సో మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఏం పని ఈరోజంతా, ఈ వీడియోని చూస్తూ ఎంజాయ్ చేయండి, ఓకే? రేఖా రేఖా యాకమ్మా చూడండి నేను ఇలా మెహందీ వేస్తుంటే మా మమ్మీకి ఇంకేం పని, కూర్చొని చూస్తూ ఉంటారు. అబ్బా మా అమ్మ ఎంత బాగా వేస్తుందో మెహందీ అనుకొని. అంటే బాయ్స్కి ఇలాగే కదండి మెహందీ ఎవరైనా వేస్తారు. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఈ మెహందీ మీకు నచ్చిందా లేదా అనేది. ఇప్పుడైతే రేఖ అయితే బలవంతం మీద వేయించుకుంటుంది. నాకు కూడా నా పేరు రాయి యొక్క చేతి మీద అని చెప్తే నేనైతే రేఖ అని రాస్తూ ఉన్నాను. అప్పటికి కూడా రేఖ ఉంచుకోవట్లేదు చేతిలో, మొత్తం వేసిన తర్వాత మళ్ళీ చేతి మొత్తం ఇలా పిండేస్తుంది, పిచ్చిక్ చేసింది. సో అయినా కూడా రేఖకి కొద్దిగా పేషెన్స్ మీదే వేస్తున్నాను. అంటే అది ఖుషి అయిపోతుంది అనమాట అలా వేసినట్టుంటే. చూడండి, ఓహో రైట్ హ్యాండ్కి చాలేదు, ఇంకా లెఫ్ట్ హ్యాండ్ కూడా రాయమంటుంది. సో ఆల్రెడీ వేసింది మళ్ళీ అలా వాటర్లో కడిగేసి వచ్చి మళ్ళీ రాయించుకుంటుంది.
సో మీరు అందరూ అనుకుంటారేమో ఇల్లు ఏంటి ఇంత మెస్సిగా ఉందని. కాదు, కాకపోతే మ్యారేజ్ అంటే ఒక ఇల్లు ఇలాగే ఉంటుంది, సందడి అలికిడి ఉంటుంది కదా. సో అలాగే ఇల్లు కూడా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోతాయి అనమాట, ఎక్కడ సామాన్లు అక్కడే ఉండిపోతాయి. ఇప్పుడైతే జస్ట్ నవీన్ ఆంటీ మరి వనరాజ్ అంకల్ బైక్ మీద వచ్చారనమాట. అంటే అందరింటికి కార్డ్స్ పంచడానికి వెళ్ళారు. తర్వాత రేపే మ్యారేజ్ కాబట్టి ఏమేమి కావాలో మొత్తం అన్ని తెచ్చుకుంటున్నారు. అంటే వీళ్ళు రేపు మార్నింగ్ పందిరాట వేసేస్తారు. సో అవన్నీ మీకు ముందు వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ అక్కని అడుగుతున్నాను, అక్క ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇటు సైడ్కి మొత్తం మెహందీ వేస్తానని. అంటే పెళ్లి కూతురుకు నీట్గా మనం డీటెయిల్స్కి ఫస్ట్ చెప్పాలి, ఇలా ఇలా డివైడ్ చేసుకొని వేస్తున్నాను అనేసి. సో ఇలాగ నవీన్ ఆంటీ వనరాజ్ అంకల్ వచ్చిన తర్వాత పందిరాట రేపు వేయాలి. సో ఎలాగ ఏంటనేది డిసైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడైతే ఇద్దరు ఒకే ఇంటి నుంచి వెళ్ళడం వల్ల, అంటే మమతక్క మరి జగదీష్ అన్న ఇద్దరు ఒకే ఇల్లు కాబట్టి అన్నని ఈ ఇంట్లోనే ఉంచుతారు. మమతక్కని మాత్రం ఎస్ఆర్సి అంకల్ చెప్తాను కదా ప్రతి వీడియోలో, వాళ్ళ ఇంట్లో ఉంచుతారనమాట. సో అందుకే వాళ్ళ ఇంట్లో పందిరాట వేయాలని, ఎలా చేసేది ఏమనేది వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఇటైతే నేను మెహందీ అక్కకి వేస్తున్నాను అనమాట. అంటే వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను కదా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను అనేసి. సో అదైతే ఇప్పుడు ప్రజెంట్ చాలు అవుతుంది అనమాట. సో మీరు కూడా ఈ వీడియోలో చూస్తూ ఉండండి. అలాగే మీ అభిప్రాయాన్ని నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో మీరు చెప్తేనే నాకు అంటే ఇంకా మెహందీ వేయొచ్చని నేను ఖుషిగా అవుతాను. సో నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను, మమ్మీకి మెహందీ వేసి మంచి వీడియో నీట్గా అప్లోడ్ చేస్తానన్నమాట. ఓకే, ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాబట్టి మొత్తం డీటెయిల్గా వీడియో తీయలేము, అంటే గ్లిమ్స్ లాగా కొద్దిగా అప్లోడ్ చేస్తాను, మీరు ఖచ్చితంగా చూస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడే వేడివేడిగా వనరాజ్ అంకల్ అయితే బజ్జీలు తెచ్చారు మా కోసమని. సో నేనైతే మీకు తెలుసు కదండి, అస్సలే తిండిపోతుని. ఇటు మెహందీ వేస్తూ ఒక్కొక్కటే ఇటు లాగించేస్తున్నాను, తినేస్తున్నాను. ఇటువైపు అయితే వాళ్ళ చిన్నాన్న రేఖ వాళ్ళ చిన్నాన్న కూడా ఈరోజు డాన్స్ చేసేస్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ అన్న అప్పటి నుంచి డాన్స్ చేస్తూనే ఉన్నారు. వీడియో ఇప్పుడే జస్ట్ తీసామన్నమాట. అక్కని చూపించుకుంటూ పాట పాడుతూనే ఉన్నారు. అన్నయ్య అయితే హిందీ పాట. సో మనం కూడా కొద్దిగా అక్కడ ఎంజాయ్ చేయగలిగాము. చూడండి, మీరు కూడా చూస్తున్నారు కదా. అన్నయ్య అయితే చాలా ఫన్గా ఉంటారు. చూడండి, అక్కని చూపించి పాట పాడుతూనే ఉన్నారు. అక్క అయితే తెగ సిగ్గుపడిపోతుంది. సో అన్నయ్య ఫుల్ మెహందీలో ఉన్నారు కాబట్టి అక్క అయితే తినిపిస్తున్నారు. చెప్పాలంటే అక్క రేఖకు కూడా తినిపించారు. రేఖకి ఇంత కారం తినేది అలవాట్లేదు కాబట్టి తిన్నది కారం అయిపోయి అలాగే ఉమ్మేసింది రేఖ. సో అలా అందరూ తినిపిస్తుంటే భావన కూడా చెప్పిందనమాట, మమ్మీ నువ్వు కూడా డాడీకి తినిపించు అని. అంటే నవీన్ ఆంటీ వనరాజ్ అంకల్కి తినిపించారు. అప్పుడైతే రేఖ ఫుల్ హ్యాపీ అయిపోయింది. చూడండి, అన్నయ్య కూడా డాన్స్లకి స్టెప్ వేసేస్తున్నారు. అంటే బ్యాక్గ్రౌండ్లో పాట రన్ అవుతుంది, కాకపోతే మనకి కాపీరైట్ పడుతుందని నేనేం పాట అక్కడ ప్లే చేయట్లేదు, జస్ట్ మాటల్లోనే నేను మీకు చెప్పేస్తున్నాను. వాళ్ళిద్దరు అయితే డాన్స్ తెగ చేస్తారు, మనమైతే ఫుల్ హ్యాపీ. ఇంకా నేను మెహందీ వేసే దాంట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మమ్మీ భావన అయితే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వనరాజ్ అంకల్ ఏమో వాళ్ళ పెళ్ళి, అంటే నవీన్ ఆంటీ వనరాజ్ అంకల్కి పెళ్ళి అయింది, క్యాసెట్ మొత్తము పెన్ డ్రైవ్లో వేసుకొని టీవీ ప్లగ్ చేశారనమాట. సో అక్కకి చెప్తున్నారు, అంటే పెళ్లిలో ఏ శాస్త్రాలు ఎలా జరుగుతాయి సో చూసుకోమని. అంటే బడే శాస్త్రాన్ని, అంటే గాజులు తొడిగేది, వీళ్ళు హల్దీ అనేది రిసెప్షన్ నైట్ పెట్టుకుంటారు. సో ఎలా అనేది నేను మొత్తం డీటెయిల్గా వీడియోలో పెడుతూ ఉంటాను. సో ఈ వీడియోలో కాదు, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో జస్ట్ మెహందీ అంతేని. సో చూస్తూ ఎంజాయ్ చేయండి. నాకు ఇంకో విషయం మీరు చెప్పాలి, నేను ఎలా వేస్తున్నాను మెహందీ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా చెప్పాలి, ఓకే? నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఈరోజు మొత్తం వీడియోస్ అయితే భావననే తీస్తుందనమాట. అంటే మమ్మీ ఇలా ఇంటి పనులు కూడా వాళ్ళది కొద్దిగా చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా కొద్దిగా పెళ్లి బిజీలో ఉన్నారు కాబట్టి మమ్మీ కూడా వాళ్ళకి హెల్ప్ చేశారు. సో వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి భావన కొద్దిగా ఫ్రీ ఉంటే భావనకు చెప్పాము, భావన వీడియో తీయంటే ఈరోజు మొత్తం భావననే వీడియో తీస్తుంది. సో చూడండి, భావనకు కూడా ఒక లైక్ చేయండి, పాపం భావన కూడా ఎంత వీడియో తీసి కష్టపడింది కాబట్టి.
ఇటు నేను అక్కకి మెహందీ వేస్తుంటే భావన ఏమో నిమ్మకాయల నీరు ఉంటుంది కదండి, అది కాదనుకుంటాను, ఇది చీనీ వాటర్ అంటే షుగర్ వాటర్ అనుకుంటాను. సో అది తెచ్చి వాళ్ళ చిన్నాన్నకి రాస్తుంది. ఎందుకంటే కొద్దిగా కలర్ రావాలి అంటే మనము లెమన్ వాటర్ అయినా యాడ్ చేయొచ్చు, లేకపోతే షుగర్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీకు అంతగా టైం లేదంటే మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీరు కోకోనట్ ఆయిల్ కూడా వేసుకుంటే అది కలర్ బాగానే వస్తుందన్నమాట. అంటే భావన కూడా ఒక 4 హ్యాండ్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ లాగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండిటికి కూడా నేను భావన ఫంక్షన్ అయినప్పుడు హాఫ్ శారీ ఫంక్షన్కి నేను మెహందీ వేసాను అనమాట. అప్పటికి ఇంకా మన యూట్యూబ్ లేదులేండి, అందుకే నేను జస్ట్ మెహందీ వేసాను. ఇప్పుడు మన యూట్యూబ్ ఉంది కాబట్టి నేను వీడియోస్ చేయాల్సింది కంపల్సరీ. సో అందుకే వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను. చూడండి భావన అయితే వాళ్ళ చిన్నానికి మెహందీ చూడ్డానికి కొద్దిగా బాగా కనిపిస్తుంది కదండి. మీకు ఎలా అనిపించింది? అంటే గ్రూమ్కి ఇంత మాత్రం వేస్తే ఓకేనా లేకపోతే నాట్ ఓకేనా? సో మీకు కూడా ఒక అభిప్రాయం అనేది ఉంటుంది కదా. సో నేనైతే అప్పటి నుంచి కూర్చొని మెహందీ అయితే వేస్తూ ఉన్నానన్నమాట. చూడండి ఈ మొత్తం వీడియో తీస్తున్నది భావననే. సో క్రెడిట్స్ మొత్తం ఈ భావనకి వెళ్ళాలి. ఇలా జుయ్ అని మొబైల్ ఇటు తిప్పుతూ అటు తిప్పుతూ మొత్తం వీడియో భావననే తీస్తుందన్నమాట. చెప్పాలి అంటే మెహందీ వేస్తున్నప్పుడు అన్నయ్యకి ఆల్రెడీ నిద్ర వచ్చేసింది సగంలోనే. అన్నయ్య అమ్మ ఇంత పేషెన్స్గా ఎవరైనా ఎలా వేయించుకుంటారు మెహందీ అంటున్నారు. సో అన్నయ్య అయితే హ్యాండ్ వాష్ చేశారు. చూడండి అప్పుడే ఆల్రెడీ రెడ్గా వస్తున్నది. సో కాకపోతే అజ్జి ఉన్నారు కదా, అజ్జి చెప్పారనమాట కొబ్బరి నూనె వేసుకోండి కలర్ వస్తుంది అని చెప్తే, చూడండి మమతక్క అయితే హ్యాండ్ చూపించేస్తున్నారు. సో మమతక్క హెయిర్ రాసేసుకున్నారు. సో అదే హెయిర్ మీద ఉండేది అది కలర్. చూడండి బాగా పండింది కదా మెహందీ, అంటే ఇంకా రేపటికి పండుతుంది. ఇప్పుడైతే జస్ట్ ఇంత డెమోగా అయితే చూపించాను. చూడండి ఇంతవరకు అయితే సగమే అయింది, ఇంకా సగం చూద్దాము. చూడండి నాకు కూడా ఒక కాంపిటేటర్ ఉన్నారు ఇప్పుడే, జస్ట్ గ్రూమ్. నేనైతే ఇక్కడ బ్రైడ్కి వేస్తున్నాను మెహందీ, ఇక్కడ గ్రూమ్ చూడండి అంటే అన్నయ్య కూడా రేఖకి మెహందీ వేసేస్తున్నారనమాట. అంటే లైట్గా అన్నయ్య కూడా నాకు కాంపిటేటర్గా వచ్చారనమాట. అలాంటి పువ్వులు కూడా నాకు రాదు కదా, మీకు ఆల్రెడీ తెలుసు నాకు డ్రాయింగ్ రాదని. సో అన్నయ్య అటువైపు రేఖకి డ్రాయింగ్ వేస్తున్నారు, హ్యాండ్స్ అంటే మెహందీ వేయడం లేదు, డ్రాయింగ్ చేస్తున్నారు చేతి మీద. నేనైతే ఇప్పుడు చివరి ఆఖరి మెహందీ అంటే ఒక్క చేయికి వేసే దాంట్లో ఉన్నానన్నమాట. సో చూస్తూ ఎంజాయ్ చేయండి. చూసారా ఎంత బాగా కనిపిస్తుంది కదా, నాకైతే బాగా నచ్చింది. సో మీకు ఎలా ఉంది? మీ అభిప్రాయం కొద్దిగా వేరేగా ఉంటుంది కదా, చెప్పండి ఎలా అనిపించింది అనేది. చూడండి నాకైతే ఓకే అనిపించింది, బాగానే ఉంది. అంటే పెళ్లి కూతురుకు ఓకే అంటే వేసేది ఓకేనా కాదా మీరు ఇంకా చెప్పాలి. నాకైతే ఓకే అనిపించింది. సో ఇక్కడైతే ఇంకో కాంపిటేటర్ వచ్చారండి, అది ఇంకెవరో కాదు మా చెల్లి భావన. అంటే నాకు కూడా సిస్టరే కదా భావన అయితే BR అని వేసింది. B అంటే భావన, R అంటే రేఖ అని. చూడండి ఎంత బాగా వేసింది కదా భావన, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ పింక్ శారీ వేస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి మమతక్క వాళ్ళ మమ్మీ అనమాట. సో మమతక్క వాళ్ళ మమ్మీ అన్నయ్య ఉన్నారు కదా, అన్నయ్యకి ఓన్ సిస్టరే. అంటే వనరాజ్ అంకల్కి ఇటు అన్నయ్యకి ఓన్ సిస్టర్. సో సిస్టర్ వాళ్ళ కూతురు మమతక్క అనమాట. చూడండి హ్యాండ్స్కి ఎంత బాగా కనిపిస్తుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చేసిందండి. ఇంకా మీరే చెప్పాలి బాగుందా లేదో అనేసి. నేను మాత్రం బాగుందనే చెప్తున్నాను. సో లెఫ్ట్ హ్యాండ్కి ఎలా వేస్తే రైట్ హ్యాండ్కి కూడా ఎగ్జాక్ట్గా అలాగే వేయాలి. అంటే నార్మల్ డేస్లో అయితే ఓకే, బట్ బ్రైడల్కి మెహందీ వేసినప్పుడు అయితే లెఫ్ట్ రైట్ సో ఈక్వల్గానే రావాలి కాబట్టి నేను సైడ్స్లో మొత్తం ఏంటంటారు ఆల్రెడీ మార్క్ అయితే చేసేసుకున్నాను. నాకు మాత్రం తెలీదు భావన ఏం వీడియో తీస్తుందనేది. ఇలాగ వెనక్కి ముందుకి మొత్తం తిప్పేస్తుంది వీడియో. కాకపోతే చాలా బాగానే భావన వీడియో తీసిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ భావన ఫర్ దిస్ వీడియో అని ఇప్పుడే చెప్పేస్తున్నాను. కాకపోతే చూద్దాము, భావనకి టైం దొరికితే మెహందీ వేయాలి. పాపం భావన అడుగుతూనే ఉంది అక్క నాకు తొందరగా మెహందీ వేయమని. చూడండి రేఖ కూడా మెహందీ వేయించుకొని వచ్చి చూపించింది, నాది బాగుంది కదా మీకన్నా అని చెప్పింది. సో పిల్లల హ్యాపీనెస్ మనకు కూడా హ్యాపీ కదా. సో అందుకే నీదే చాలా బాగుంది, అక్క అంత బాగాలేదని మనం చెప్తూ ఉన్నాము. మీకు అర్థమవుతుందో లేదో నేను వేసే మెహందీ కానీ ఫుల్ కంప్లీట్ అయ్యాక ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే జస్ట్ గ్లిమ్స్ లాగానే చూడాలి. ఓకే
ఇలా మెహందీ వేసేసరికి ఇంకా చేతుల్లో సగమే నేను మెహందీ వేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 10:00 10:30 అయిపోయింది. ఇప్పటికి కూడా మనం తినలేదంటే ఇంకా టైం అయిపోతుంది కాబట్టి మనం ఇంటికి వెళ్తామంటే ఆంటీ వాళ్ళు చెప్పారు ఇక్కడే తినేయండి అనేసి. సో ఇంకా డాడీకి చెప్పేసామన్నమాట. డాడీ ఇక్కడే తినేస్తామంటే సరే అన్నారు. చూడండి, కర్ణాటకలో మాత్రం రాగి సంగటి అందరి ఇంట్లో కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో మనం కూడా ఎవ్రీ నైట్ రాగి సంగటి ఇంట్లో చేసుకొని తింటాము. మా ఇంట్లో అలవాటు అయిపోయినాము. సో ఇప్పుడైతే మనం తింటూ ఉన్నాము. అక్కకి 2 చేతుల్లో కూడా మెహందీ ఉండడం వల్ల అన్ననే తినిపించేస్తున్నారు జగదీష్ అన్న. చూడండి, పింక్ సారీ చెప్పాను కదా, మమతక్క వాళ్ళ మమ్మీ, జగదీష్ అన్న మరియు వనరాజ్ అంకల్ వాళ్ళ ఓన్ సిస్టర్ అన్నమాట వాళ్ళు. చూడండి ఎంత బాగా తినిపిస్తున్నారు అనేసి. చూడండి, రైస్ కూడా తినిపిస్తున్నారు. అంటే రాగి సంగటి తింటాము, రాగి సంగటి పైన కొద్దిగా రైస్ అయితే కంపల్సరీగా తింటేనే బాగుంటుంది. చూడండి, మెహందీ అయితే ఇంత సగానికి ఆపేసి ఉన్నాము. భావన అయితే రేఖ నేనే నీకు వేస్తానని చెప్పారు. చూడండి, ఇంకా చెప్పాలా, మనం మెహందీలు వేసి చూస్తూ రేఖ అయితే మమతక్క వాళ్ళ మమ్మీకి కూడా మెహందీ వేయడం స్టార్ట్ చేసింది. అటు భావన ఇంకో చేతికి మెహందీ వేస్తుందన్నమాట. పిల్లల ఖుషి అండి, ఏం చేయలేము. సో ఇప్పుడైతే చెప్పాలంటే 12:00 నైట్ అండి. 12:00 నైట్కి ఇలా మెహందీ వేస్తున్నాను. చేతులు మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ ఊడిపోతుంది కూడా అక్కకు వేసింది. ఇంకా కాలుకి కూడా వేస్తాను నేను మెహందీ. ఫుల్ అయితే కంప్లీట్ చేస్తాను మెహందీ వేసింది. అయితే మీకు ఎలా అనిపించింది చూడండి. ఆల్రెడీ అవన్నీ తెగిపోయి వచ్చేస్తుంది, అంటే నిమ్మకాయల నీరు కానీ తర్వాత షుగర్ వాటర్ కానీ వేస్తుంటే వచ్చేసింది అనమాట. మీ అందరికీ నచ్చిందా వేసింది? చెప్పాలి అంటే కర్ణాటక మ్యారేజెస్ వచ్చేసి ఇంటి ముందు చేయరండి. వీళ్ళు వచ్చేసి ఒక కళ్యాణ మంటపం బుక్ చేసుకుంటారు. ఇలా బుక్ చేసినప్పుడు నైట్ ఏమేమి అంటే ఇక్కడి నుంచి ఏమేమి మోసుకొని వెళ్ళాలో అవంతా ఇక్కడ రెడీ చేసి పెట్టున్నారు. సో నేను కొద్దిగా వీడియో తీసేస్తున్నాను, అంటే ఆంటీ వాళ్ళు కూడా ఫీల్ అవ్వకూడదు కదా మా ఇల్లు మెస్సీగా ఉన్న అక్కడ వీడియో తీశారని. సో అందుకే జస్ట్ గ్లింప్స్ కింద నేను అప్లోడ్ చేస్తాను. దీని గురించి నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, అంటే ఈ స్ప్రౌట్స్ గురించి. ఓకే, చూడండి, మనం వెళ్ళింది 4:30 ఈవినింగ్, ఇప్పుడు అయ్యింది నైట్ 12:30. నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 12:30. సో ఇప్పుడే జస్ట్ వచ్చాను. ఫుల్ చేతులు నొప్పి కొడుతున్నాయి. ఎస్పెషల్ ఏం తెలుసా, ఎవరైనా మెహందీ వేస్తే ఇలా వేస్తారు కదా, ఈ చెయ్యి అయితే ఫుల్ నొప్పి కొట్టేసింది నాకు. టోటల్గా ఫ్రంట్ బ్యాక్ ఇలాగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వేయడం వల్ల టోటల్ 4 హ్యాండ్స్కి అని అనుకోండి. అది కూడా బ్రైడల్ మెహందీ వేయడం వల్ల చాలా ఎక్కువ వేయాల్సి ఉంటుంది. సో చాలా ఎక్కువ వేసాము. తర్వాత అక్కది కాలు చూసారు కదా, ఆ కాలుకి పారని రాద్దామని అనుకున్నాము. తర్వాత అక్క అన్నారు స్నానం చేస్తుంటే వెళ్ళిపోతుంది, సో అందుకే వద్దు మెహందీ వేసామని అంటే మళ్ళీ మెహందీ వేసాము. అదే కాకుండా అక్క చైర్కి తగిలించి ఈ చేతికి బ్యాక్ వేసినప్పుడు ఫుల్ సగం పోయింది. సగం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ నీట్గా రబ్ చేసి మళ్ళీ రాయడం జరిగింది. ఎందుకంటే పెళ్లి కూతురు కదా, నార్మల్గా రాసేస్తే బాగోదు. సో కాన్సన్ట్రేటెడ్గా ఫుల్ రాయాలి కాబట్టి ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా ఉండి కూడా రాశాను నేను. తర్వాత అన్నయ్యకి కూడా 2 చేతులకి రాశాను. ఐ హోప్ మీరు అది చూసారని అనుకుంటున్నాను వీడియోలో. ఇప్పుడైతే మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదో సౌండ్ వినిపిస్తుంది కదా, అది మా ఫ్రిడ్జ్ది చాలా సౌండ్ వస్తుంది, ఏం చేయలేము. కాకపోతే ఇప్పుడు 12:30 అయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి నేను మాట్లాడితే మా అపార్ట్మెంట్స్లో అందరికీ వినిపిస్తుంది కాబట్టి నేను ఇలాగే మాట్లాడేస్తున్నాను. ఇప్పుడే వచ్చాము 12:30 నైట్. మమ్మీ నేను ఇద్దరు అక్కడే ఉన్నామన్నమాట. తర్వాత డార్క్ చాక్లెట్ అన్నయ్య మా కోసం అని అప్పుడు తింటున్నప్పుడు బోర్ కొట్టకూడదని అమెరికా నుంచి తెచ్చిన డార్క్ చాక్లెట్ విత్ ఆల్మండ్స్ అనమాట. చాలా బాగున్నాయి టేస్ట్. అదే కాకుండా మనం అక్కడ కుళ్ళు జోకులు వేసుకొని మనమే తర్వాత కామెడీస్ పంచెస్, తర్వాత అన్నయ్య చాలా కామెడీ చేస్తారు. డాన్సెస్ కూడా చూసారు కదా అన్నయ్యది. సో రేపు మళ్ళీ కలుస్తాము. అదే కాకుండా నవీన ఆంటీ వాళ్ళకి, వాళ్ళ చుట్టాలకి, భావనకి, వీళ్ళందరికీ ఇంకా మెహందీ వేయాలి రేపు. చప్రా అంటే పందిరాట అంటాం కదా, సో రేపు అది ఉందన్నమాట. అవన్నీ చేసి చూద్దాం ఎలా జరుగుతుంది ఏమంది. చూడండి, మెహందీ నాకు కూడా అండిపోయింది వాళ్ళకి వేస్తూ. సో బ్రైడల్కి మనం ఎప్పుడైనా మెహందీ వేస్తామంటే కొద్దిగా గ్రాండ్గానే ఉండాలి. దాంతోపాటు చెమటలు పట్టేస్తున్నాయి, కొద్దిగా గ్రాండ్గా ఉండాలి కాబట్టి విత్ పేషెన్స్గా నేను వేశాను. ఇంకేం చెప్పాలి, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారం ముందు నాకే ముందు అన్నట్టుగా మళ్ళీ తినడానికి మనం నైట్ వెళ్తాము. ఇది ఎవరు చెప్తారో లేదో తెలియదు కానీ నేను మాత్రం చెప్పేస్తున్నాను. సో రేపు మాత్రం పందిరాట ఉంటుంది మార్నింగ్. అది అయిన తర్వాత వాళ్ళందరికీ మెహందీ వేయాలి. అండ్ నెక్స్ట్ కర్ణాటక వాళ్ళ మ్యారేజ్ ఎలా చేసుకుంటారు అనేది ఈ వీడియోలో వెళ్తూ మీకే తెలిసిపోతుంది అనమాట.
ఇప్పుడు నాకు మాట్లాడేంత కూడా ఓపిక లేదు. ఇప్పుడు మీతో మాట్లాడుతూ 12:45 అయిపోయింది. నేను ఎడిటింగ్లో కొద్దిగా కట్ చేశాను కూడా. సో ఇప్పుడైతే నేను పడుకుంటాను, మళ్ళీ రేపు మార్నింగ్ లెగాలి కాబట్టి. ఓకే, బాయ్ బాయ్. మా మమ్మీ కూడా వచ్చారు. కమ్ కమ్ కమ్. బా మమ్మీ. మా మమ్మీ రావడం లేదు, నైట్లో ఉన్నారని. ఏం పర్లేదు, వచ్చే నేను అక్కడ వీడియో మొత్తం తీసాను మమ్మీ. నైట్లో ఉన్నప్పుడు మమ్మీ ఎప్పుడూ రారు, చూడండి. ఒరిజినల్ గెటప్. ఎస్. అక్కడంతా అది నేను రాజేష్కి గిఫ్ట్ చేశాను ఒకసారి, బ్రదర్స్ డే అంట, రక్షాబంధన్ టైం, రక్షాబంధన్ టైంలో నేను రాజేష్కి ఆ గిఫ్ట్ ఇచ్చాను. ఆ పింక్ కలర్ కనిపిస్తుంది కదా, అది వాడు ఇక్కడ పెట్టేసిపోయినాడు. సరే, మమ్మీకి ఎలాగో మీరు నైట్లో చూస్తారు కదా, నాది కూడా గెటప్ చూసండి, ఇదే గెటప్ ఉంది. రేపు మ్యారేజ్లో అయితే జిగ్గి 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 అంటుంటాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బాయ్.